వాళ్ళు ఐగుప్తులోంచి అయితే బయటపడ్డారు తప్ప దేవునికి ఇష్టలుగా లేరు. మీరు ఇంతమంది భక్తిగా పాటలు పాడి ప్రార్థనలు చేస్తారు కదా, గుండె మీద చెప్పండి, నేను దేవునికి ఇష్టడుగా బతుకుతున్నానని. అది క్రైస్తవ జీవితం అంటే. నువ్వు పొలోమున ఐగుప్తులాడు ఏడిపించేస్తున్నాడు కనుక, బాధలు పెడతాడు కనుక తట్టుకోలేక, ప్రభా నీ దండం పెడతాను, కాపాడు ప్రభా, విడిపించు ప్రభా, బయటకు వచ్చాను బాబోయ్ అని ఏడ్చి బయటపడిపోయిన తర్వాత ఇక ఏడగా మన్నా వచ్చారు, నీళ్ళు వచ్చేది, నీకు తిప్పలేదు, ఓ నీ ఇష్టమే. తిన్నంత మన్నా తింటాం, తాగిన నీళ్ళు తాగుతాం, ఎడర్లో గెంతులేస్తాం, ఎందుకంటే ఎండలేదు కదా. రాత్రులు అడుగులు తలపట్టడానికి చీకట్లేదు, పగలలిసిపోవడానికి ఎండ దెబ్బ తగలటం లేదు. దేవుని కాపుదల ఉంది కనుక, దేవుని భద్రత ఉంది కనుక, 10 రూపాయలు సంపాదించుకుంటున్నావు కనుక, చేతిలో డబ్బులు ఆడుతున్నాయి కనుక, నా ఇష్టం అనే కనుక వచ్చింది బండి నీకు. ఇప్పుడు కరోనా టైంలో పరిస్థితులు చూసి అనుకున్నాను, ఈ దెబ్బతో మనుషులకి దేవుడి భయం వచ్చేస్తాం. నేనైతే విపరీతంగా ఆశించేసుకున్నాను, ఈ దెబ్బతో మనుషులకి దేవుని భయం వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్ దేవుడు ఉన్నాడు, ఎంత పైసలు వేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. ఎవడు ఇష్టమాడితే ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి, పురుషులు స్త్రీలు అందరూ కలిసి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన వాక్యం అంటుంది. నీ సంగతి ఏంటి? నీ మనసు దేవునికి ఇష్టంగా ఉందా? నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ ఆశలు ఇష్టంగా ఉన్నాయా? నీ నిర్ణయాలు ఇష్టంగా ఉన్నాయా? నీ ఆర్థిక లావాదేవీలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ తిండి, నీ సౌందర్యారాధనలు, అలంకరణలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? వాక్యములో రాయబడి ఉన్న మాటలు అర్థం చేసుకోండి. అందరూ ఒకే మేఘములో, అందరూ ఒకే సముద్రములు, అందరూ ఒకే మన్నా, అందరూ ఒకే బండలోనిది, కానీ అందరూ ఒకేలా లేరు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎంత విచారకరం. అందుచేత ఏమయ్యారంట? అరణ్యములోనే సంహరింపబడిది. అర్ధాంతరమైన సౌజు అర్థమా? అటు లోకానికి చేద్దాం, ఇటు పరలోకంతో అడవిలో చచ్చిపోతున్నాయి కదా. క్రైస్తవ్యములో చచ్చారు కాబట్టి భూస్థాపన, లేకపోతే ఇంకొక విధానం. అందుకు తప్ప నీ ఆత్మకు వచ్చి విమోచన ఉంది. దేవుని రాజ్యానికి వెళ్ళింది ఆత్మ. మరి పరదేశంలోకి వెళ్ళింది, అబ్రహం గారి పక్కన కూర్చుందా? స్థాయి సంపాదించావా? ఇదేం తలకిందులు తపస్సు చేయమలేదుగా, ఒంటికాలం పర్వతం ఎక్కమనలేదుగా, నేనేం చేయమనలేదుగా. స్వచిత్తాన్ని చంపుకో, స్వంత ఇష్టాన్ని పక్కన పెట్టు, దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి అప్పగించుకో, అప్పుడు దీవించబడతావు.